హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్‌లోని కౌంట్ నేర్చుకుందాం. కౌంట్ ఎలా చేస్తాము, వాల్యూస్ యూజ్ చేసి ఎలా కౌంట్ చేస్తామో నేర్చుకుందాం. సో, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం డైరెక్ట్‌గా టాపిక్‌కెళ్ళిపోదాం. నేను ఒక టేబుల్ ప్రిపేర్ చేశాను. సి అనే కాలమ్‌లోని నేను కేటగరీస్ యాడ్ చేశాను. అండ్ డి అనే కాలమ్‌లోని ర్యాండమ్‌గా కొన్ని వాల్యూస్ యాడ్ చేశాను. సో, నాకు ఈ కేటగరీ వైస్ కౌంట్ కావాలి. సో, ఎలా కావాలి? సో, ఫార్ములా యూజ్ చేసి ఈక్వల్ టు కౌంట్ ఫార్ములా ఏంటంటే COUNT అని టైప్ చేసి హైలైట్ అవుతున్న కౌంట్‌ని ట్యాప్ చేయండి. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీకు ఎన్ని రోస్ కావాలో అన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో, నాకు అన్నీ కావాలి. సో, సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ట్యాబ్ గాని, ఎంటర్ గాని ఇవ్వండి. సో, ఆటోమేటిక్‌గా 5 వచ్చింది. ఎందుకు 5 వచ్చింది? 1, 2, 3, 4, 5. సో, 5 ఉంది కాబట్టి కౌంటు 5 కేటగరీస్ ఉన్నాయి కాబట్టి నాకు 5 వచ్చింది. ఒక్కొక్కసారి కౌంట్ ఫార్ములా యూజ్ చేసి ఎర్రర్స్ ఎక్కడ జరుగుతుందో చెప్తా. ఈక్వల్ టు కౌంట్ అనే ఫార్ములా యూజ్ చేసి సో, మీరు ర్యాండమ్‌గా కేటగరీస్ అలోన్ సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి జస్ట్ క్లిక్ ట్యాబ్ ఆర్ ఎంటర్ చేస్తే 0 వస్తుంది. ఎందుకు 0 వస్తుంది అంటే కౌంట్ అనేది ఎప్పుడు న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. సో, ఇక్కడ మనం బై మిస్టేక్‌గా ఆల్ఫాబెటికల్ వాల్యూస్ తీసుకున్నాం. అందుకనే మనకి 0 వచ్చింది. సో, దాన్ని మనం మళ్ళీ ఎలా రెక్టిఫై చేయాలి? సో, అలాంటి టైంలో ఈక్వల్ టు కౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఈసారి కౌంట్ కాకుండా కౌంట్ ఏ అనేది సెలెక్ట్ చేయాలి. సో, కౌంట్ ఏ అనేది సెలెక్ట్ చేసి ఇప్పుడు ఆటోమేటిక్‌గా మీరు ఆల్ఫాబెటికల్ నేమ్స్ సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసిన ఎంటర్ కొట్టింది. సో, ఆటోమేటిక్‌గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌ని కూడా తీసుకుంది. నేమ్స్‌ని కూడా తీసుకుంది. సో, ఇలా వచ్చింది. ఇంకోలా కౌంట్ ఎలా చేస్తాము? సో, ఇక్కడున్న ఫార్ములా బార్ యూజ్ చేసి ఫార్ములాని క్లిక్ చేయండి. అండ్ ఆల్సో ఇన్సర్ట్ ఫంక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఇన్సర్ట్ ఫంక్షన్ క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమున్నా కూడా రిమూవ్ చేసేయండి. సో, రిమూవ్ చేసి మనకి కౌంట్ ఆప్షన్ కావాలి. కేవలం కౌంట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ గో అనేది క్లిక్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా కౌంట్‌కి రిలేటెడ్ ఐటెమ్స్ అన్నీ వస్తాయి, లైన్ ఐటెమ్స్. సో, కౌంట్ అనేది నేను సెలెక్ట్ చేసి ఓకే చేశాను. సో, ఓకే చేశాక నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సిన సెల్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, నాకు ఇక్కడ నుండి ఫుల్ ఆపరేషనల్ వైస్ వరకు కేటగరీ వైస్ కౌంట్ కావాలి. నెక్స్ట్ క్లిక్ ఓకే. సో, ఆటోమేటిక్‌గా ఇలా చేసినా కూడా కౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోలా ఎలా యూజ్ చేద్దాం కౌంటు? ఇదే ఫార్ములా బార్‌లోకెళ్ళి ఇక్కడ ఆటో సమ్ అని ఉంది. సో, ఆటో సమ్ దగ్గరికి వెళ్లి కౌంట్ నంబర్స్ అని ఉంది. సో, ఆటోమేటిక్‌గా కౌంట్ నంబర్స్‌ని మనం క్లిక్ చేయొచ్చు. సో, కౌంట్ నంబర్స్. సో, క్లిక్ చేసి సో, ఎన్ని నంబర్స్ వరకు నీకు కౌంట్ కావాలో క్లిక్ చేసి ఆటోమేటిక్‌గా ట్యాబ్ ఆర్ ఎంటర్ ఇవ్వండి. సో, ఇలా చేసినా కూడా మీకు కౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. సమ్‌టైమ్స్ ఫుల్ సెల్స్ మీన్స్ ఎన్ని టేబుల్స్ ఉంటాయో అన్ని టేబుల్స్ సెలెక్ట్ చేస్తే కౌంట్ వస్తుందా అని డౌట్ వస్తుంది. సో, మనం అది కూడా ట్రై చేద్దాం. సో, ఈక్వల్ టు కౌంట్ అని టైప్ చేసి సో, మొత్తం టేబుల్ ఎంటర్ సెలెక్ట్ చేసి, బ్రాకెట్ క్లోజ్ చేసి, జస్ట్ ఒక ట్యాబ్ ఇవ్వండి. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ కూడా మనకి కౌంట్ వచ్చింది. సో, ఈ రకంగా మనం కౌంట్ అనేది ఫైండ్ చేస్తాం. ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.